చేయకండి, ఇంకా లాస్ అయింది చాలు. ఇక్కడ నుంచి అయినా డిసిప్లిన్గా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలని చెప్పేసి. హాయ్ గైస్, ఈ వీడియో ఎవరైతే ఓపెన్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ట్రేడింగ్ని కెరియర్గా తీసుకుందాము, లేదంటే ట్రేడింగ్ని సీరియస్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం సో మీరు ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి గైస్. సో ఈ వీడియోలో నేను ఏమేమి కవర్ చేస్తా అంటే, సో మన విఆర్ ట్రేడర్స్ సంబంధించిన ఏదైతే కోర్స్ ఉందో దాంట్లో మీకు ఎక్కడ అంటే నార్మల్గా మీరు చాలా కోర్సెస్ చూసే ఉంటారు, లైక్ 50,000, 1,00,000, 60,000 కూడా ఛార్జ్ చేస్తారు జస్ట్ 1-2 అవర్స్ సెషన్స్లో. సో అలా కాకుండా మీరు ప్రాపర్గా జీరో నుంచి, అంటే మీకు ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలియకుండా అడ్వాన్స్ లెవెల్ దాకా మీకు ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, వాటిని మనం ఎట్లా నేర్చుకుంటాము అండ్ మన కోర్సులో ఏమేమి ఉంటాయి అనేది కంప్లీట్గా చెప్తాను. మీరు సీరియస్గా ట్రేడింగ్ పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి గైస్. సో మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం అవ్వదు. సో ఈ మన టాపిక్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి గైస్, ఓకేనా? అండ్ మీరు ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి చాలా మందికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ట్రేడింగ్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో నార్మల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లాస్ వచ్చినప్పుడు ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి మనం, సో దాంట్లో లాస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ లాస్ని మనం హోల్డ్ చేస్తూ ఉంటాము, ఓకేనా? సో హోల్డ్ చేస్తాము, ఒక 1,000 రూపీస్, 2,000 రూపీస్, 10,000 రూపీస్ వరకు కూడా హోల్డ్ చేస్తాము. ఏది మళ్ళీ పొజిషన్ మనకి అట్లీస్ట్ కాస్ట్ వచ్చినా తీద్దాము అని చెప్పేసి చాలామంది ఈ లాస్ని బుక్ చేయకుండా దీన్ని హోల్డ్ చేస్తూ ఉంటారు, ఓకేనా? బట్ అదే మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం 1,000 రూపీస్, జస్ట్ 500 రూపీస్, 1,000 రూపీస్ రాగానే మనం ఆ ట్రేడ్ని క్లోజ్ చేసేస్తాము. సో ఇది చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏదైతే ట్రేడింగ్లో ఉందో, సో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. సో దీనికి సొల్యూషన్గా మన కోర్స్లో సో ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అసలు మనం రిస్క్ తక్కువ తీసుకొని మన స్టాప్ లాస్కి స్టిక్ అయి ఉండి రిస్క్ని తక్కువ చేసుకొని రివార్డ్ని ఎలా పెంచుకోవాలి అనేది మెయిన్గా నేను ఫోకస్ చేసింది. మనకి లాస్ వచ్చినప్పుడు హోల్డ్ చేయం మనం, ఓకేనా? లాస్ని ముందు ఎగ్జిట్ చేస్తాము, తక్కువ లాస్తో ఎగ్జిట్ అవుతాము అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటాము. 1:2 కానీ 1:3 కానీ అండ్ ఎస్ఎల్ ట్రైలింగ్ చేసుకుంటూ మనం ఇంకా చాలా మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేస్తాము చిన్న క్యాపిటల్తో కూడా, ఓకేనా? సో అది ఫస్ట్ నేను ఫోకస్ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, చాలా మందికి ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, సో లైక్ ట్రేడింగ్లో ఎస్పెషల్గా మీకు నెక్స్ట్ మనకి ప్రాబ్లం వచ్చేసి ఎంట్రీస్ని ఫైండ్ అవుట్ చేయడము, ఓకేనా? సో ఎంట్రీస్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా మందికి కష్టం అవుతుంది, ఓకే? అసలు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. అలా చేయకుండా నార్మల్గా ఏం చేస్తూ ఉంటారంటే ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీస్ తీసుకుంటారు. ఎంట్రీస్ తీసుకొని మళ్ళీ సడన్గా మార్కెట్ రివర్స్ అవ్వగానే ఆ లాస్ని హోల్డ్ చేసి క్యాపిటల్ మొత్తం సింగిల్ డేలో వైప్అవుట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా అసలు ప్రాపర్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఓకేనా? సో ప్రాపర్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, దాన్ని ఆ పొజిషన్ని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా మనకు తెలియాలి గైస్, ఓకేనా? సో ఎంట్రీ ఒకటనే కాదు, దాన్ని ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొజిషన్లో ఎంట్రీ అయ్యారు, ఒక 50 పాయింట్స్ 100 పాయింట్స్ లీడ్లో ఉన్నారు. దాని తర్వాత మీరు ట్రైలింగ్ ఎలా చేసుకోవాలి, ఏ పొజిషన్ని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు తెలియకుంటే మాత్రం సో మీరు ఎన్ని ట్రేడ్స్ చేసినా లాస్లోనే ఉంటారు, ఓకేనా? సో మీలో చాలామంది, కొంతమంది బిగినింగ్ స్టేజ్లో ఉండొచ్చు, లేదంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నా కూడా లాస్లో ఉండొచ్చు. సో ఇవి నేను ఏదైతే ఈ మన కోర్స్లో కవర్ చేసిన టాపిక్స్ ఉంటాయో, అండ్ జనరల్గా గైస్ నేను జనరల్ టాపిక్స్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే అవి ప్రతి దాని కోర్స్లో ఉంటాయి. ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ గురించి కానివ్వండి, ఆప్షన్స్, మనకి ఇంట్రడక్షన్స్ గురించి, అండ్ ఇంకొకటి మీకు ఏంటి అంటే లైక్ చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కదా, ఆప్షన్ చైన్ అనాలిసిస్ అని చెప్పేసి, ఇవన్నీ ఎలాగూ ఉంటాయి మన కోర్స్లో. కాకపోతే మీకు యూజ్ అయ్యేటివి, ఇప్పుడు మీకు ఆప్షన్ చైన్ అనాలిసిస్ గురించి కానీ లేదంటే ఇంకా వేరే థింగ్స్ అని మీకు యూట్యూబ్లో ఎలాగూ ఉంటాయి. బట్ అలా కాకుండా మీకు ఏవైతే అవసరం పడతాయో ఆ టాపిక్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. మిగతా టాపిక్స్ అన్నీ ఉంటాయి గైస్, ఓకేనా? అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం లాస్ని హోల్డ్ చేయకుండా స్టాప్ లాస్తో ఎగ్జిట్ అయిపోయి మనం 1:2, 1:3 రేషియోలో మనం ఎంట్రీస్ ఎట్లా తీసుకోవాలి అండ్ ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మనకి చార్ట్లోనే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మన కోర్స్లో అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకి ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంట్ గైస్, ఓకేనా? సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ దగ్గర చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు గైస్.
ఓకేనా. సో ఎందుకు రిస్క్ మేనేజ్మెంట్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి, ఓకేనా. సో ఈ 1 lakh క్యాపిటల్ తోటి చాలామంది ఏంటంటే మీ క్యాపిటల్ ఎంత యూజ్ చేయాలి అన్నది తెలియదు. అండ్ ఇంకోటి క్యాపిటల్ ఉంది కదా అని చెప్పేసి ఆ 1 lakh క్యాపిటల్ని సింగిల్ ట్రేడ్ పైన యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది, ఓకేనా. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ క్యాపిటల్ అనేది వైప్ అవుట్ అవ్వడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతాయి గైస్ ఇక్కడ ఇట్లాంటివి, ఓకేనా. ఈ రిస్క్ మేనేజ్మెంట్ టాపిక్లో మనం ఏం కవర్ చేస్తామంటే, అసలు మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంటే దాంట్లో మీరు ఎంత పర్సెంట్ ఆఫ్ మీరు మీ క్యాపిటల్ని యూజ్ చేయాలి, అండ్ అంతేకాకుండా దానికి మళ్ళీ మనం ఎంత పర్సెంట్ రిస్క్ తీసుకోవాలి అన్న దాని గురించి క్లియర్గా చెప్తాను గైస్ మన కోర్స్లో. అండ్ ఇది ఒక్కటి చాలు గైస్. ఇప్పుడు మీ రిస్క్ మేనేజ్మెంట్ ఏదైతే టాపిక్ ఉందో ఆ ఒక్క టాపిక్ని కనుక మీరు కరెక్ట్గా చూసి నేర్చుకుంటే మాత్రం సో మీరేంటంటే ఆ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గైస్, ఓకేనా. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారో మన దగ్గర ఆల్రెడీ కోర్స్లో జాయిన్ అయ్యి ప్రీమియంలో జాయిన్ అయ్యే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఒకసారి చూడండి. అండ్ నేను ఇప్పుడు కుదిరితే స్క్రీన్ షాట్ పెడతాను, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి గైస్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయితే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మన దగ్గర ప్రీమియంలో ఉండే వాళ్ళు మన రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అవి నేను స్క్రీన్ షాట్స్ అయితే పెడుతూ ఉంటాను, అది ఒకసారి మీరు చెక్ చేయండి, ఓకేనా. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. ఈ రిస్క్ మేనేజ్మెంట్ కనుక మీరు చేయకపోతే మీ క్యాపిటల్ అనేది చాలా రిస్క్లో పడిపోతుంది. చాలామంది ఇప్పుడు ఒక 1 lakh తెచ్చుకున్న తర్వాత దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ కాకుండా ఇష్టం వచ్చిన లాట్స్ ఇష్టం వచ్చిన క్వాంటిటీ తీసుకొని ఆ క్యాపిటల్ని వైప్ అవుట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ రికవర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ 1 లక్ష తీసుకొచ్చుకుంటారు. సేమ్ మళ్ళీ అలాంటి మిస్టేక్ చేసి మళ్ళీ లాస్ అవుతూ ఉంటారు. దాని తర్వాత ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అని చెప్పేసి వాళ్ళకు ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే ఏర్పడుతుంది రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే, ఓకేనా. ఈ రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా మన ఏదైతే కోర్స్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్, ఓకేనా. సో ఈ డిసిప్లిన్ అంటే ఏంటంటే గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలామందికి మార్నింగ్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, ఓకేనా. సో మార్నింగ్ ప్రాఫిట్ ఒక 10,000 లేదంటే ఒక 5,000 లేదంటే ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే ఓవర్ ట్రేడ్ చేస్తారు, ఓకేనా. ఓవర్ ట్రేడ్ చేసి ఈ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని లాస్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు 330కి వచ్చేసరికి మీ క్యాపిటల్లో కూడా అమౌంట్ లాస్ అవుతూ ఉంటుంది. ఇలా ఎంతమందికి జరిగి ఉంటుంది గైస్, మీరు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి 99% ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మార్నింగ్ మంచి ప్రాఫిట్లో ఉంటారు అండ్ మీకు 330 అవ్వగానే ఆ లాస్ అంతా లైక్ ఆ ప్రాఫిట్ అంతా లాస్ అవుతారు, మళ్ళీ మీరు లాస్లోకి వెళ్ళిపోతారు. సో దీనివల్ల మీరు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు గైస్, ఓకేనా. సో ఇలా కాకుండా అసలు మనం ఒక డేని ఎక్కడ క్లోజ్ చేయాలి అంటే మీ క్యాపిటల్ పైన ఎంత పర్సెంట్ మీకు రిటర్న్స్ రాగానే మీరు డేని క్లోజ్ చేయాలి, అండ్ ఎంత పర్సెంట్ మీకు లాస్ అవ్వగానే మీరు మీ ట్రేడ్ డేని అయితే క్లోజ్ చేయాలి అన్న దాని గురించి కూడా ఏదైతే మన కోర్స్లో అయితే మనం చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మీకు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రికవరీ అనే ఒక మైండ్ సెట్లో ఉంటారు గైస్ చాలామంది. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చేసి వేరే వాళ్ళకి, అంటే నార్మల్గా మనం డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయగానే కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి, మీకు అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తామని చెప్పేసి. చాలామంది మీ అకౌంట్స్ తీసుకొని అమౌంట్ అయితే లాస్ అవుతూ ఉంటారు ఇలా. సో దాన్ని రికవరీ చేయాలనే మైండ్ సెట్లో మళ్ళీ అమౌంట్ వేసి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు గైస్. సో మీరు ఒకవేళ లాస్లో ఉంటే, ఓకేనా, ఒకవేళ మీరు ఎక్కువ లాస్లో ఉన్నారనుకోండి, దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలి అన్న దాని గురించి కూడా ఒక స్పెషల్ ఎపిసోడ్ అయితే మన ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్స్లో నేను పెడుతున్నాను. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రైజింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. నేను నెక్స్ట్ ఇంకొకటి మీకు చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే మన కోర్స్లో ఎన్రోల్ అవుతారో సో వాళ్ళకి ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే గైస్, మీరు చూసుకోండి, చాలామంది ఒక 1 month లేదంటే 2 months సపోర్ట్ చేస్తారు. ఏదైతే ట్రేడింగ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి 1-2 months సపోర్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళని వదిలేస్తారు. సో అలా కాకుండా గైస్, మన దగ్గర ఎవరైతే ఆ ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది గైస్. మీరు ఒక్కసారి
మీరు పే చేస్తే సరిపోతుంది. సో ఆ పే చేసిన తర్వాత మీరు ఏదైతే మీ కోర్స్ తీసుకుంటారో దానికి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, వీడియోస్ యాక్సెస్ ఉంటుంది, దాంతోపాటు లైఫ్ టైం ప్రీమియం యాక్సెస్ కూడా ఉంటుంది గైస్. అంటే మీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుంది మన ఎవరైతే మన కోర్స్లో జాయిన్ అవ్వారో. సో ఇప్పుడు వచ్చేసి ప్రైజింగ్ వచ్చేసి గైస్ నార్మల్గా దీని యొక్క వర్త్ అంటే మీకు ఆల్మోస్ట్ 10,000 రూపీస్ వరకు అయితే ఉంది. కాకపోతే ప్రజెంట్ ఏదైతే మన ఆఫర్ అయితే మీకు రన్ చేస్తున్నామో మన కోర్స్ పైన జస్ట్ మనకి ఇప్పుడు 4,999 మాత్రమే ఉంది గైస్. ఓకేనా, సో 4,999కే మీకు లైఫ్ టైం సపోర్ట్ వస్తుంది గైస్. అండ్ లైఫ్ టైం సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఏవైతే నేను టాపిక్స్ కవర్ చేశానో ఇవన్నీ టాపిక్స్ ఉంటాయో అండ్ వీటితో పాటు బిగినింగ్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాము ఇదైతే పర్టికులర్ కోర్స్లో. కాబట్టి ఎవరైనా సీరియస్గా నేర్చుకుందాం ట్రేడింగ్ అనుకునే వాళ్ళు విత్ డిసిప్లిన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ గైస్ ఎవ్రీథింగ్ మీకు నేర్పిస్తాము ఈ కోర్స్లో. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గైస్ 4,999 దీన్ని ఎలా ఎన్రోల్ అవ్వాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో సింపుల్గా ఏం లేదు గైస్, మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు VR ట్రేడర్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. స్పెల్లింగ్ ఇక్కడ చూడండి, VR ట్రేడర్స్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మీకు మన యాప్ అయితే వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు మీ నెంబర్ పైన రిజిస్టర్ అవ్వగానే మీకు ప్రస్తుతానికి 2 కోర్సెస్ అయితే కనిపిస్తాయి. ఒకటి ఆప్షన్ బయింగ్ 4,999 అండ్ నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అనేది నేను బిగినర్స్కి అయితే రికమెండ్ చేయను. సో బిగినర్స్కి మీకు అది అర్థం అవ్వదు. సో మీరు ఎవరైతే ట్రేడింగ్ సీరియస్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు 4,999 ఏదైతే ఉందో ఆ కోర్స్లో మీరు జాయిన్ అవుతే మీకు అక్కడ బేసిక్స్ నుంచి అంటే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి ఎవ్రీథింగ్ మీకు అక్కడైతే ఉంటుంది. సో మీకు ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఒక నెంబర్ అయితే పెడతాను. సో మీరు ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. మీకు కోర్స్ సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను మీకైతే చెప్తాను. అండ్ ఒకటే గైస్ నేను చెప్పేది ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్గా మీరు ట్రేడింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు మంత్ ఎండ్ వరకు. కాబట్టి సీరియస్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన కోర్స్ అయితే నేను రికమెండ్ చేస్తున్నాను తీసుకోమని చెప్పేసి. అండ్ మీరు మన స్పెషల్ గ్రూప్లో కూడా యాడ్ అవుతారు. కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టగానే మిమ్మల్ని గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి గైస్ ఇప్పటికీ చాలామంది లాస్ అయి ఉన్నారు. ఓకేనా, సో ఈ లాసెస్ అన్నీ మర్చిపోండి. ఇక్కడి నుంచి ఒక కొత్త జర్నీ అయితే స్టార్ట్ చేయండి గైస్. ఓకేనా, ఇప్పుడు ఇదైతే పర్టికులర్ ఈ కోర్స్ ఉంది కదా, సో ఈ కోర్స్ మీద గట్టిగా మాట్లాడుకుంటే ఒక స్టాప్ లాస్ 2 స్టాప్ లాస్లు అంతా కాదు గైస్. ఓకేనా, ఇప్పుడు నేను పెట్టిన ప్రైస్, బట్ ఈ ప్రైస్ వల్ల మీ ట్రేడింగ్ జర్నీ ఏదైతే ఉందో అండ్ మీ ట్రేడింగ్ స్టైల్ 100కి 200% మారుతుంది. అది నా గ్యారంటీ గైస్. ఓకేనా, సో ఇంకా మీరు వెయిట్ చేయకండి. ఇంకా లాస్ అయింది చాలు. ఇక్కడ నుంచి అయినా డిసిప్లిన్గా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.